ఎప్పుడైనా సరే ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా ఎక్కువ మందితో కలవటం వల్ల సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ను చాలామందికి సెక్స్లో ఎక్కువ మందితో కలవటం వల్ల ఈ సెమినల్ వెసికిల్స్ అంటారు. ఈ సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, లేదా ప్రోస్టేట్లో అయినా సరే ఇన్ఫెక్షన్ వస్తుంది, లేకపోతే టెస్టిస్ బీర్జాల్లో అయినా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎక్కువ మందిలో సెక్షువల్గా కలవటం వల్ల టెస్టిస్లో బీర్జాల్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా ప్రోస్టేట్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా సెమినల్ వెసికిల్స్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ను సెమెన్ తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటానికి ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో ఎజాక్యులేటరీ నర్వ్స్ అనేది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఫాస్ట్గా ట్రిగ్గర్ అయిపోయటం వల్ల ఏమైంది అంటే సెక్స్లో సెమెన్ చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయి ఆ దంపతులు సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అండ్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమిటి అనంటే, ఒకవేళ టెస్టిస్లో కానీ ప్రోస్టేట్లో కానీ లేదా సెమినల్ వెసికిల్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంది అనంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వీర్యకణాల కౌంట్ తగ్గిపోయిద్ది, వీర్యకణాల కదలికలు తగ్గిపోతాయి, వీర్యకణాలు ఎక్కువ చనిపోయిన వీర్యకణాలు ఉంటాయి. సో దీనివల్ల ఇటువంటి దంపతుల్లో పిల్లలు పుట్టడానికి కూడా చాలా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి.